ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రావి శ్రీనివాస్ ను 6 ఏళ్ల పాటు పార్టీ నుండి సస్పెండ్ చేసింది టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ. కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిటీ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. రావి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదును కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంది. మంత్రి సీతక్కపై మీడియాలో మాట్లాడినందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంది టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ. ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రావి శ్రీనివాస్ ను 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి ఉన్నారు. చారి, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కామెంట్ చేస్తున్నారనేటువంటి అంశంతో రావి శ్రీనివాస్ ని పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేసింది. గడిచిన కొద్ది రోజులుగా ఈ వ్యవహారం నానుస్తున్నటువంటి నేపథ్యంలో ఇటీవల క్రమశిక్షణ కమిటీ కొత్తగా ఏర్పాటు జరిగింది. మల్లరవి అధ్యక్షతన నిన్న జరిగినటువంటి ఈ సమావేశంలో క్రమశిక్షణ కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే 6 ఏళ్ల పాటు శ్రీనివాస్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. గతంలో మంత్రి సీతక్కకు వ్యతిరేకంగా మీడియా సమావేశాలను ఏర్పాటు చేయడం, మీడియా సమావేశాల్లో మంత్రి సీతక్కకి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కామెంట్ చేశారనేటువంటి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే స్థానిక డీసీసీ అధ్యక్షుడు పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా నిన్న క్రమశిక్షణ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపటి క్రితమే క్రమశిక్షణ కమిటీ అధికారికంగా ప్రకటించింది. 6 ఏళ్ల పాటు రావి శ్రీనివాస్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. రైట్ చారి, థ్యాంక్ యూ. ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రావి శ్రీనివాస్ ను 6 ఏళ్ల పాటు పార్టీ నుండి సస్పెండ్ చేసింది టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ. కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిటీ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. రావి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదును కమిటీ పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది. మంత్రి సీతక్కపై మీడియాలో మాట్లాడినందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంది టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ.